ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రమాప్రభ గారి విషయంలో మాత్రం చాలా కాలం ఆయన చుట్టూ తిరిగా నేను చెన్నైలో. బాబా అక్క చాలా బాధపడుతున్నారు, అక్కకి ఏమన్నా చేయండి అనేసి. ఏం చేయాలి, ఎంత చేశానో నీకేం తెలుసు, లెక్కలు చూపించమంటావా, నా అకౌంట్స్ చూపించమంటావా, నా ఐటీ లెక్కలు చూపించమంటావా, ఆవిడకి ఏం చేశాను అనేవారు. ఇంకా నా దగ్గర సమాధానం ఉంటుంది కదా, భగవంతుడికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది. సో అక్క ఇలాగ అంటున్నారంటే అయితే వదిలేసే అన్నారు. ఆ రకంగా ఆయనకి దగ్గర అవ్వడం జరిగింది. చెన్నైలో వారి ఇంటికి వెళ్ళడము, రమాప్రభ గారి గురించి మాట్లాడడం. ఈ మధ్య రమాప్రభ గారు ఏదో ఇంటర్వ్యూలో అసలు ఎంత విమర్శించారో, అంటే నా పేరు చెప్పలేదు కానీ మనకి తగులుతుంది కదా అది. ఏమిటో తిరిగారట, ఆయన గురించి ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, వీళ్ళంతా ఎంత నా ముందు ఒక సెన్స్ పిల్లమోక వీళ్ళకి ఆయన గురించి మాట్లాడేంత ఇది ఉందా అనేసి ఏంటంటో మాట్లాడారు. రివర్స్ లో మీరు ఆవిడ కోసం వకాలత చేసుకున్నాను. మధ్యలో బాధ పెడతాయి ఆయనకి నాకు జరిగింది కూడా ఆమెకి చెప్పాను. అక్క ఇలాగ వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము. నిజమా, నీకు అంత పరిచయం ఏర్పడిందా, నీకు నచ్చాడా, ఏం చూసావా ఆయనలో, నీకు తెలుసా ఆయన గురించి? ఏమో నాకు మంచిగా అనిపించారు, నేను పరిచయం పెంచుకున్నాను. నేను అన్నీ ఫ్రాంక్గానే చెప్పానమ్మా ఆవిడకి. ఇప్పటికీ ఆవిడని చూడాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. ఏమి తిట్లు తిడుతుందో తెలియదు. తిట్టని పోని పెద్దది, తల్లి సమానురాలు, అక్క అని పిలిచాము, నూరారా, తిడితే తిట్టింది. ఎప్పుడైనా వెళ్ళి చూడాలనిపిస్తుంది నాకు. ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో నాకు తెలియదు, బట్ నాకైతే మనసులో ఆ కోరిక ఉంది. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన తొందరగా కోలుకోవాలి బావా అనేసి, ఏదైనా ఇలాగ నెత్తి మీద చేయి వేస్తే ఆ కళ్ళు అలాగే ఉండేవమ్మా, చూపు అటు ఇటు తిప్పేవారు, గుడ్డు తిరిగేది, కన్నీటిని చుక్క జారేదమ్మా ఎప్పుడు. మీరు అమ్మలో అన్నం పెట్టారు కదమ్మా అసలు అది నేను భాస్కర్ కూడా వచ్చాడు నాతోటి, మళ్ళీ చాలా కాలం తర్వాత ఆయన గుర్తు చేసుకొని. అక్క ఏడవడం మహానుభావుడు, తప్పేం కాదు తల్లి. మనకి ఒక కనెక్షన్ ఉంది ఒక మనిషితో, అది వాస్తవం. దాన్ని ఎందుకు ఏ విధంగా కప్పి డిఫరెంట్ గా చూసి ఏం చేసినా అది ఉంది. కనెక్షన్ ఉండింది, ఆయనకు ఒక కనెక్షన్ ఉండింది మీతో. నేను అస్సలు కేర్ చేయను, జరిగిపోయింది. జనాలు ఏమనుకున్నా నేను కేర్ చేయను, జరిగిపోయింది. ఇప్పుడు శంబాలాకు వచ్చాక నేను ఒకటే అనుకుంటున్నాను, ఆయనని భగవంతుడు నన్ను గైడ్గా పంపించారు ఈ తీర్థయాత్రలన్నీ అడగాల్సి వచ్చింది. అచ్చా, పాత్ర ఎందుకు లైఫ్ లో వచ్చింది అంతే. నేను ఒక్కదాన్ని తిరగలేను కాబట్టి ఎలాంటి తీర్థయాత్రలో, మామూలు తీర్థయాత్రలు అవి. ఒక్క మానస సరోవర్ మాత్రం నన్ను తీసుకెళ్ళకపోతే ఏడ్చానమ్మా. నువ్వు లేకుండా మానస సరోవర్ వెళ్ళనన్నారు, ఒకసారి జోక్ చేశారు. సో వారు, ఆయన, నేను కలిసి యాత్రలు చేశామన్నమాట. ఆ ట్రావెల్స్ ద్వారానే మాకు అన్ని ఏర్పాటు చేసేవారు. టైం టు టైం ఆయన షెడ్యూల్ కరెక్ట్గా మెయింటైన్ చేసేవారు అనమాట. అందుకని ఆ ట్రావెల్స్ అంటే ఇష్టం ఆయనకి. ఆయన ద్వారానే వెళ్ళేవాళ్ళం. మధ్య మధ్యలో ఆయన కూడా మమ్మల్ని మాకు తోడు వచ్చేవారు అనమాట. అలాగా ఆయన ఈయన కలిసి ఫోన్ చేశారు, నేను మానస సరోవర్లో ఉన్నాను తెలుసా లలిత అనేసి. లలిత అనేవారు. షాక్ నేను, అదేంటి బావ నేను లేకుండా వెళ్ళనన్నారు కదా, పిచ్చదాన్ని, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉన్నాం, పక్కన రావు గారు కూడా ఉన్నారు అడిగన్నారు. అలాగే మళ్ళీ మానస సరోవర్ వెళ్ళినప్పుడు చెప్పకుండా వాళ్ళ చెల్లెలు కూతుర్ని, సంతోష్ అని ఇంకొక తమ్ముడు ఉండేవారు చెన్నైలో, ఆయనతో పాటు నీరజ, సంతోష్ భార్యని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి అక్కడి నుంచి నాకు పిక్ పెడితే అస్సలు ఆ కడుపులోంచి దుఃఖం ఎలా వచ్చిందో, ఏంటి ఇలాగ నాకు మాట ఇచ్చి తప్పారనేసి. అంతేనమ్మా, ఆ మానస సరోవర్ యాత్ర తర్వాత అన్ని పిక్స్ పంపిస్తూనే ఉన్నారు యాత్ర అయినంతకాలము. ఆ తర్వాత స్లోగా కట్ చేస్తూ వచ్చారు. ఏం బావా నేనేం తప్పు చేశాను చెప్పండి, నువ్వు ఫలానాది చేశావు, అందుకే నాకు నచ్చలేదు, అందుకే మాట్లాడడం మానేశానని నేను చెప్తే నాకు క్షోభ లేకుండా ఉంటుంది. నా తప్పుని నేను సరి చేసుకోవడమా, మీరు మాట్లాడతారా మాట్లాడకపోతారా అనేది తర్వాత విషయము. తప్పు చెప్తే కదా మనిషి సరిదిద్దుకుంటాడంటే అస్సలు ఏం మాట్లాడేవారు కాదు, మౌనమే సమాధానం అన్నట్టుగా అలా ఉన్నారన్నమాట. ఇంకా నాకు తర్వాత మానస సరోవర్ వెళ్ళడానికి ఎన్ని ఛాన్సులు వచ్చినా నేను వెళ్ళలేకపోతున్నాను. బహుశా ఆయనతోనే వెళ్ళాలని ఆ ఈశ్వరుడు ప్రేరేపించారు, ఆయన వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు ఆయన ఈశ్వరుల్లో ఐక్యమయ్యారు. నేను వెళ్తానో వెళ్ళలేనో కూడా తెలియదు, అది నా తీరని కోరిక, నా కళ. నేను అనుకున్నాను, బావా నేను మానస సరోవర్ వెళ్ళే సందర్భం వచ్చినా కూడా మీతో కలిసే వెళ్తాను, మీ ఆత్మతో కలిసే వెళ్తాను, మీరు నా పక్కన ఉన్నట్టే ఊహించుకొని వెళ్తానని నేను మనసులో ఎన్నిసార్లు సంకల్పించుకున్నాను.
ఇప్పుడు నాకు ఒకవేళ వెళ్ళే ఛాన్స్ వచ్చినా కూడా ఆయనతోనే వెళ్తాను నేను. అదే మీరు అన్నట్టు స్పిరిచువల్గా మీకు అది 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 వెలిగించడానికి ఒక వచ్చారు. ఆల్మోస్ట్ ఒక నిజం. గురువు కూడా కాదు, తండ్రి గురువు అన్ని కలిసిపోయిన ఒక కంపానియన్ స్థానంలో వచ్చారు ఆయన మీకు. ఆ సాంగత్యం ఉండాలని నేను అడిగినప్పుడు షూటింగ్స్ లేకపోతే ఏం చేస్తారు బాబా అని ఏదో ఒక గుడికి వెళ్ళిపోతూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో జాయిన్ అవ్వచ్చు. అయ్యో ఇంకంతకంటే ఏం కావాలి, రా తీసుకెళ్తాను అనేసి అలా మా ప్రయాణం మొదలయ్యి ఇలా ముగిసి ఈ శంబాల తర్వాత ఆయన నాకు ఒక గైడు, గాడ్ ఫాదరు, నన్ను ఈ తీర్థయాత్రలు చూపించడానికే వచ్చారు నా జీవితంలోకి అనుకున్నాను. పర్ఫెక్ట్గా మంచిగా దానికి ఒక మనం సమాధానం చెప్పుకోవాలి, ప్రపంచానికి కాదు. అది ఆ సమాధానం నేను చాలా చెప్పుకోగలను. అంటే అది దొరికినప్పుడే మనకు మనశ్శాంతి వస్తుంది అంతే. కానీ అక్క ఇప్పుడు శంబాల అన్నారు కదా, శంబాల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటారు, హయ్యర్ దెన్ మానసరోవర్. అవునమ్మా. శంబాల గురించి మీరేం తెలుసుకుని, ఎక్కడుంది శంబాల అసలు? అసలు శంబాల అనేది మనకి కనిపించదురా. మనము ఒక సూక్ష్మ శరీరంతో సాధన చేసి అంతవరకు వెళ్ళి మన మనోనేత్రం ద్వారా చూడగలమంటారు. కానీ ఆ ఇంటీరియర్ హిమాలయాస్ అంటారు. కానీ తమ్ముడు గురువు గారు వెళ్ళొచ్చారు. అదే మాస్టర్ గారు వెళ్ళొచ్చారు కాబట్టి అడుగుతున్నాను, ఒక ఫిజికల్ ప్లేస్ ఉందని. అక్కడ వాళ్ళ గురువు గారికి ఒక సూర్యుడు, 2 సూర్యుళ్ళు, 3 సూర్యుళ్ళు, 12 సూర్యుల్లాగా కనిపించారట. మరి 12 రాసులే కదా, సూర్యుడు అంటే ద్వాదశాదిత్యుడే కదా, అలా కనిపించారు. ఈయనకి 24 గంటల కాలం 5 నిమిషాల్లో అయిపోయినట్టుగా అనిపించిందట. మాకందరికి చాలా ఆతృత, అది ఎంత సాధన చేస్తే అలాగా ఆ సూక్ష్మ శరీరంతో ఆ మనోనేత్రంతో చూడగలము, ఆ ఫిజికల్తో అక్కడ దాకా వెళ్ళగలమా, అక్కడ ఏదో ఒక ద్వారం ఉంటుందంటారు, ఇంకా అక్కడి నుంచి మనోనేత్రంతో మనం ప్రయాణం చేయాలంటారు. ఇది ఎంతవరకు సాధ్యము, ఎంత మహనీయులుగా మారితే మనకి ఇది సాధ్యపడుతుంది తెలీదు. 20 ఏళ్ళ తీసుకెళ్తాను అంటున్నారు. అది ఏంటో చూడాలి మరి. ఇప్పుడు మనకి హిమాలయాల్లో మునులు, ఇప్పుడు సాధువులు తపస్సు చేస్తూ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న చోట కూర్చొని తపస్సు చేస్తే, మెడిటేషన్ చేస్తే వాళ్ళ తపశ్శక్తి మనకి కొంత అన్నా వస్తుందట, ధారపోస్తారట. ఇప్పుడు మన రజనీకాంత్ గారు కానీ వాళ్ళందరూ, వెంకటేష్ కానీ చాలామంది అరుణాచలానికి వెళ్ళి, రమణాశ్రమానికి వెళ్ళి ఆ స్కంద గుహలో ఏదో అంటారు, ఆయన కూర్చున్న చోట కూర్చొని చేస్తే అసలు ఎంతో ప్యూరిటీ ఆయన కనిపిస్తారు. మనలో ఒక డివైనిటీ, ఆ వెలుతురు మనకి కనిపిస్తుందని అంటారు, ఆత్మజ్యోతి. సో అలాగా రజనీ గారు కూడా ఎప్పుడు హిమాలయాస్ వెళ్ళినా మునీశ్వరులు, ఆ బాబాజీ గారు వారి తపశ్శక్తిని అలా ధారపోస్తారట. అందుకేనేమో ఆయన మహానుభావుడు పడినా లేస్తూ అంత ఎనర్జెటిక్గా ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకొని ఆయన, ఈయన్ని కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు కూడా వెళ్ళారా అక్కడికి? అమితాబ్ బచ్చన్ గారు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ఎన్ని ఒడిదుడుకులమ్మా, ఎన్ని తట్టుకుని నిలబడ్డారు. పర్సనల్గా కానీ హెల్త్ వైజ్ కానీ. ఆయనకి ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది బచ్చన్ గారికి. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ అన్ని సినిమాలు చేస్తూ అంత మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఆ జన్మ, ఆ సార్థకత నిజంగా నాకు ఇంతకంటే గొప్ప జన్మలు ఉండవని కొంతమందిని చూస్తే అనిపిస్తుంది.